వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ మాజీ సీఎం. ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు, కేటీఆర్, కల్వకుంట్ల కవిత గారి భర్త వీళ్ళ ఫోన్లు మొత్తం ట్యాప్ అయినాయి. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కుటుంబం మొత్తం ఫోన్లు ట్యాప్ అవటం ఏంటో అంత గందరగోళ పరిస్థితి. ఆయనే ఫోన్ ట్యాపులు చేపించాడా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యి చేపించారా? అలాగే దొరగారి బానిస జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారని షర్మిలే స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి కూడా చూసాం. అలాగే ఆనాడు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. ఈ ఫోన్లు ట్యాప్ వ్యవహారంలో రాజకీయాల కోసం బయట వారి ఫోన్లు ట్యాప్ చేసినా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించడం ఏంటి? ఈరోజు సిట్టు విచారణకు రమ్మంటే రాలేను, నాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఇంకోసారి వస్తానని చెప్పి ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలున్నా ఏ ఎన్నికలున్నా తప్పించుకునే మార్గంగా చెప్పిన సమాధానం తప్ప ఆయన విచారణ ఎదుర్కొనే పరిస్థితి లేదా? విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, పాము గుడ్లు పెట్టి ఆ గుడ్లు తానే మింగినట్టు తన కుటుంబ సభ్యుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించేంత స్థాయిలో ఆనాటి ముఖ్యమంత్రి వ్యవహరించారంటే దాన్ని ఎలా చూడాలో, ఎలా సంభాషించాలో అర్థం కాని పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది మన భారతదేశంలో కానీ లేకపోతే చాలా దేశాల్లో ఇదేం కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి. ప్రత్యర్థుల కదలికల మీద అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ఏ దేశంలో అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. ప్రత్యర్థుల మీద చేయాల్సిన వేరు, రాజకీయం అనుకోవచ్చు, ఇంకోటి అది జరుగుతుంది కుటుంబ సభ్యుల మీద. కానీ అదే నేను చెప్పబోతున్నా, ఇప్పుడు ఎక్కడైనా జరిగేది ఇది సాధారణమే. కానీ తెలంగాణలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా విభిన్నంగా ఉంది, విచిత్రంగా ఉంది, అనంతంగా కూడా ఉంది. దీని లోతుపాతులు ఎవరో చెప్పలేకపోతున్నారు. ఇచ్చిన అధికారాలని ఆయా అధికారులు ఎవరైతే పోలీసు అధికారులు వాళ్ళు అమితంగా వినియోగించుకుని వాళ్ళ స్వప్రయోజనాల కోసం అత్యుత్సాహంతో రాజకీయాలతో సంబంధం లేని చాలా ప్రముఖమైన వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయింది. కానీ బిల్డర్లు ట్యాప్ అయ్యి దాన్ని ఏమన్నా ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉపయోగించారా అంటే కాదు. వాళ్ళు స్వప్రయోజనాల కోసం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం జరిగి వాళ్ళు డబ్బులు కూడా కలెక్ట్ చేసుకున్న సందర్భాన్ని తెలంగాణలో బయటకు వచ్చింది. అందువల్లే ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశంలో జరిగిన అన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులకి భిన్నంగా జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తుల ఫోన్లు కూడా వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ రక్త సంబంధీకులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. అలాగే పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళ ఫోన్ కూడా ఇక్కడ ట్యాప్ అయినాయి. అంటే ఇక్కడ స్వరాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయోజనాలే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రయోజనాలను కాపాడే పని ఇక్కడ వాళ్ళు స్వీకరించారనేది అర్థమవుతుంది. అందుకే ఇది ఒక విభిన్నమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా అత్యంత సన్నిహితమైనటువంటి కేసీఆర్ గారికి బంధువులు, లేకపోతే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ఆయనకి అత్యంత విశ్వసనీయులు, అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తుల్ని ఎంపిక చేశారు. అందువల్లే వీళ్ళు వాళ్ళ పరిధులు కూడా దాటి వెళ్ళి ప్రభుత్వం ఆదేశించిన వాళ్ళ ఫోన్లే కాకుండా పనిలో పనిగా ముఖ్యమైనటువంటి వ్యాపారులు, బిల్డర్లు, ఇంకా సమాజంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. పనిలో పని వాళ్ళ స్వప్రయోజనాలు కూడా తీరినాయి. అయితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఫిర్యాదులు అందినాయి. దాని మీద కూడా విచారణ జరిగింది. అది వాస్తవం అని కూడా తేలింది. ప్రముఖమైనటువంటి వ్యక్తులు, సమాజంలో ఒక పలుకుబడి కలిగిన వ్యక్తుల, అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ట్యాప్ చేసిన వాళ్ళు ఊరుకోకుండా వాళ్ళతో వ్యాపార లావాదేవీలు అంటే పిలిపించడం, మాట్లాడటం, ఏం చెప్తారు మీరు, మాకు ఇంత ఇవ్వండి, తీసేసుకున్నారు. అది వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. అంటే వాళ్ళకి అధికారం తీసుకుంది, అధికారం ఇచ్చింది కొంతవరకే. కాకపోతే ఆనాటి ముఖ్యమంత్రి కూడా అధికారం చేపట్టింది ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేద్దామనో, రాష్ట్రం అభివృద్ధి చేద్దామని కాదు, వ్యవస్థను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంది. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్ర పితగా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆ ఫిర్యాదులు అందినాయి అంటే ఆయన అభద్రతా భావంతో ఉన్నాడా? మరి అంత విచిత్రమా? అదే కదా. ఇప్పుడు అంత విచిత్రం అని మనం ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే, నిజంగా గనక ఫ్లూక్గా ముఖ్యమంత్రి అయితే అభద్రతా భావానికి గురి అవటం సహజం. కానీ ఆయన ఉద్యమ నేపథ్యంలో వచ్చి తను ఒక ఇంత ప్రముఖమైన పాత్ర వహించి తన కుటుంబ సభ్యుల్ని కూడా అనుమానించే పరిస్థితిలో ట్యాప్ చేయమని
అని అడిగాడా? అడగకుండా ఈ అధికారులు చేస్తారు. ఇతర వ్యాపారుల్ని బిల్డర్లని చేయటం వేరు, సొంత కుటుంబ సభ్యుల మీదకి వాళ్ళు వెళ్ళరు. అది ఎంతో కొంత పైనుంచి వాళ్ళకి ఆదేశాలు ఉంటే తప్ప వెళ్ళరు. తర్వాత ఇప్పుడు షర్మిల విజయమ్మ గారి సంగతికి వద్దాం. షర్మిల విజయమ్మ గారు ఈ రాష్ట్రంలో వాళ్ళకి ప్రాధాన్యత ఏముంది అసలు? పని షర్మిల గారు అంటే పని ఇక్కడ ఒక పార్టీ పెట్టింది, ఆ సందర్భంలో ఆమె కదలకలేంటి, ఆమెకి ఆర్థిక లావాదేవీలు ఎవరు, మద్దతుదారులు ఎవరు అనేది పని పెట్టారనుకుందాం. విజయం గారు ఒక గృహిణి మాత్రమే. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు అనండి, ముఖ్యమంత్రి అవనండి, ఆయనకి తల్లి. ఆమె మీద కూడా పెట్టారంటే ఆమె వల్ల ఎవరికైతే ప్రమాదం ఉందని భావించారో, అభద్రతకు గురి అయ్యారో ఆ వ్యక్తి చెబితే తప్ప తెలంగాణలో ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే అవకాశం తక్కువ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పెట్టారు. అలాంటి ఇంకా కొంతమంది మీద కూడా పెట్టారు. అసలు చాలామంది పెట్టారు. ఇంతమంది అంతమంది అని ఏం చెప్పలేము. వాళ్ళకి ఎవరి నుంచి థ్రెట్ ఉంటుందో, లేకపోతే వాళ్ళ కదలికల మీద వీళ్ళకి అనుమానాలు ఉన్నాయో, అట్లాంటి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అయితే థ్రెట్ అనుకుంటే వీళ్ళ నుంచి థ్రెట్ తప్ప వీళ్ళకి ఎవరి నుంచి థ్రెట్ ఏమీ లేదు. అంటే వీళ్ళకి రాజకీయం చేతకాక, పరిపాలన చేతకాక ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి రాజకీయాలు చేసి పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజా పరిపాలన అనేది కేసీఆర్ కూడా తెలియదు అనిపిస్తాను దీన్ని బట్టి. ఇంకోటి మీరు అన్నట్టు ప్రత్యర్థుల మీద పెడితే అది కొంతవరకు సమంజసమే కూడా. ఏంటంటే ప్రత్యర్థులు ఏం వ్యూహాలు వేస్తున్నారు, వాళ్ళు ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారు అనేది. కానీ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆ ఫిర్యాదులు రావటం అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తర్వాత అందులో ఉన్న పోలీస్ అధికారులు కూడా మామూలు వాళ్ళు కాదు. ఆ రోజున వాళ్ళు చాలా పవర్ వీల్డ్ చేసిన వ్యక్తులు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కానీ వీళ్ళందరూ ఆ టీంలో ఉన్న ఎవరో తక్కువ వాళ్ళు కాదు. కానీ అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత కొన్ని నిజాలు మాత్రం ఒప్పేసుకున్నారు. వాళ్ళు ఐపీఎస్లు అయినా లేకపోతే కన్ఫర్డ్ ఐపీఎస్లు అయినా కూడా ఒప్పుకున్నారు. అందువల్లే చెప్పా, ఇది సంక్లిష్టమైనటువంటి కేసు. మొత్తం భారతదేశంలో కొత్తగా ఫోన్ ట్యాపింగ్ ఏం జరగలే. ఇక్కడ చాలాసార్లు జరిగినాయి. ఇలాంటి కేంద్రం మీద కూడా వచ్చినాయి ఇలాంటి ఆరోపణలు. వచ్చినా కూడా అది పరిమితమైనటువంటి వ్యక్తుల మీదే పెట్టారు తప్ప ఇంత విస్తృతంగాను, తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని దుర్వినియోగం చేయటం, ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది. తర్వాత వ్యాపారస్తులు, బిల్డర్లు వాళ్ళు వ్యాపారంలో అనేకాలు మాట్లాడుకుంటారు. వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి ఏ బృందం అయితే ఫోన్ ట్యాప్ చేసిందో వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నారు. అంటే ప్రభుత్వం ఏలు కాల్చుకోమంటే వాళ్ళు ఒళ్ళంతా కాల్చుకున్నట్టు. స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగినాయి. అంటే ఆర్థిక దోపిడీ కోసమే ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ వాడినట్టున్నారు. అంటే ఇప్పుడు అది స్వామి కార్యం స్వకార్యం కూడా జరిగింది. దీని మూలాన సమాజంలో ఒక రకమైన అల్లకల్లోలు, అంటే ఆందోళన మొదలైంది. బయట వాళ్ళ మీద అంటే ఆర్థిక ప్రయోజనం కోసం బ్లాక్మెయిల్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారనుకోండి, సొంత కుటుంబ సభ్యుల మీద ఎందుకు చేస్తుంటారు? ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి ఏం చెబుతుంది, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని బాహాటంగా చెబుతుంది కదా, చెబుతుందా లేదా? తర్వాత ఈయన హరీష్ రావు గారు అని మీరు అంటారు, గుంట నక్క అని చెబుతుంది. అట్లాగే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, సంతోష్ రావు గురించి చెబుతుంది. తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగిన ప్రాజెక్టుల అమలు విషయంలో డబ్బులు దండుకున్నారు, కేవలం అవినీతి కోసమే ఈ ప్రభుత్వం నడిచిందని కూడా చెబుతుంది. ఇవాళ ఇంకోటి ఏంటంటే, మొన్న కుంగిన బ్యారేజ్ ఉంది కదా, ఆ మేడిగడ్డ దాని గురించి వాళ్ళ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చారు, అంటే వార్నింగ్. అది వెంటనే అది రెక్టిఫై చేయకపోతే ఒక కెలామిటీగా తయారవుతుందని కూడా హెచ్చరించారు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారండి? ఎప్పుడో సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కట్టారు. ప్రకాశం బ్యారేజ్ కూడా ఇంచుమించుగా ప్రకాశం పంతులు గారి టైంలో కట్టిన బ్యారేజ్. మరి వీటిల్లో ఎక్కడ జరగని మేడిగడ్డ ప్రాజెక్టు కానీ ఇవంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి కదా. అందుకే కవిత అంత బాహాటంగా చెబుతుంది, ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమే, ప్రజల్ని దండుకున్నారని. వాళ్ళ స్వయంగా సొంత కూతురు ఆమె మరి పార్టీలో మొదటి నుంచి ఉన్నామే. ఆవిడ బహిరంగ చెప్తుంది అవినీతి ప్రభుత్వాన్ని. ఆ అవినీతి ప్రభుత్వానికి సహకరించింది, నాయకత్వం వహించింది ఆమె. ఈమె కూడా ప్రభుత్వంతో తండ్రితో విభేదాలు రానంత వరకు మరి ఆమె సైలెంట్గా ఉంది. మరి ఆ రోజే కనుక నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల ఆ బాధ్యత ఉంటే ఆ రోజే చెప్పి బయటకు వచ్చి ఉంటే ఆమె పరిస్థితి వేరేగా ఉండేది. ఇవాళ నిజంగా కేసీఆర్కి సమాంతరమైన నాయకురాలుగా ఉండేది. అంతే కదండి. అన్నీ అయిపోయి ఆమె జైల్లో పడి తిహార్ జైల్లో దాదాపు 4-5 నెలలు కూడా ఉంది. ఇప్పుడు బయటకు వచ్చి తండ్రి అవినీతి గురించో అన్న అవినీతి గురించో చెబితే, హరీష్ రావు అవినీతి గురించో ఇప్పుడు ఎవరు నమ్ముతారు? నీకు అక్కడ స్థానం లేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చి చెబుతున్నావు. నువ్వు అక్కడ మరి అధికారంలో ఉన్నంతకాలం నువ్వు వెలిగించావు కదా. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రేపు కేసీఆర్ గారు మీరు అన్నారు
తప్పించుకుంటానికి అన్న అవకాశం ఉంటుందా అని. ఆయన తప్పించుకోడండి, తప్పించుకోజాలడు కూడా. తప్పించుకుంటే ఇంకా నేరం అవుతుంది, ఎందుకంటే ఆయన భయపడినట్టు అవుతుంది. నిజంగానే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ల గురించి అక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర చాలా హడావిడి జరుగుతూ ఉంది ఒక 3-4 రోజుల నుంచి. ఆయన ఆఫీస్కి రాడుగా. రాడు, జరుగుతుంది కాబట్టి దీని సమాచారం ఆయన ఫామ్ హౌస్లో ఫోన్ మీద వెళ్తుంది. ఈ నియామకాల విషయంలో, ఎంపిక విషయంలో జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన హాజరై తీరతాడండి. హాజరై తీరకపోతే, పారిపోతే, ఒక జాతిపిత పారిపోతే అది ఇంకా డ్యామేజ్. దానివల్ల ఫేస్ చేయడమే బెటర్. జాతిపిత అనుకుని జాతిపితం చేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ తెచ్చాడనే విశ్వాసంతో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, ఈ దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏం కనపడట్లా. లేదు, అది వేరు. కానీ ఇప్పుడు ఆయనకైతే నేను రాష్ట్రపితననే చెప్పుకుంటున్నాడు కదా, కాబట్టి ఆ గౌరవం కూడా రేపు కనుక ఈ విచారణకు హాజరు కాకుండా తోక ముడిచాడు అనుకోండి, ఎవడైనా అదే చెబుతాడు, ఇక ఆయన పని అయిపోయింది, ఫేస్ చేయలేక వెళ్ళిపోయాడని. దానికన్నా వెళ్ళి రావటం బెటరు. అయినను పోయి రావాలి హస్తినకు ఒకసారి అంటాడు చూడండి శ్రీకృష్ణుడు రాయబారానికి, అట్లాగే ఫేస్ చేయటమే. ఇప్పుడు ఈ వ్యవహారం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దోషులని తేల్చే అవకాశం ఉందంటారా, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాగా అది కూడా కోల్డ్ స్టోరేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అవదండి, ఎందుకంటే అది కనుక కోల్డ్ స్టోరేజ్లోకి కనుక పంపితే ఇప్పుడు ఎలక్ట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిబిలిటీ కూడా పోద్దండి. ఇవాళ వీళ్ళ పూర్తి మెజారిటీ ఉంది, తర్వాత వీళ్ళ ఎంపిక చేసిన పోలీస్ అధికారులతో దర్యాప్తు చేస్తున్నారు. తర్వాత ఆనాటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్న పోలీస్ అధికారులు ప్రభాకర్ గారు కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసాడు. దర్యాప్తు సంఘం విచారణ ముందు హాజరయ్యారు, అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ జరిగినప్పుడు బయట పెట్టలేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఆ రోజు అరెస్ట్ చేశారు కదా, ఆయన డ్రోన్ ఎగరేసాడని. మరి వాళ్ళు అంత కఠినంగా వ్యవహరించినప్పుడు వీళ్ళు వ్యవహరించకపోతే కాంగ్రెస్ విశ్వసనీయత కూడా పోద్ది. ఓ రకంగా బీఆర్ఎస్ఏ బెటర్ అనే కాడకు తెచ్చుకుంటారు. అది ప్రజలు కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు. ఇది అవును, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు బయట పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే అదే అంటున్నా, విశ్వసనీయత ఉండదు, అప్పుడు ఆరోపణలు చేసినట్టు ఉంటుంది. రెండోది ఇంకా దీనికన్నా ఆడే బెటర్ అనే కాడకు వస్తుంది కదా, మైలేజ్ పెరిగినట్టు అవుతుంది అవసరాలకి. కాబట్టి అది ఒక సూసైడల్ ఆత్మహత్య సదృశ్యం లాగా అవుతుంది కాంగ్రెస్కి. కెలకనే కూడదు, కెలికితే కనుక చివరిదాకా చేయాలి, అది ముట్టుకున్నారు కాబట్టి. ఇప్పుడు వైఎస్ వివేకా కేసులో కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎట్లా జరిగింది అనేది స్పష్టంగా దేశమంతా తెలుసు. అయినా అరెస్ట్ లేవు ఎంతవరకు. ఇప్పుడు దాని వలన ఎక్కే గడప దిగే గడపలాగా, ఎక్కే కోర్టు దిగే కోర్టు లాగా తప్ప కేసు తేలని పరిస్థితి ముందుకు వెళ్ళట్లా. ఇప్పుడు ప్రజల్లో అనుమానం వచ్చిందని మీరు చెబుతున్నారు కదండి, దాని వలన దాన్ని దర్యాప్తు చేస్తున్న సిబిఐ సంస్థ మీద ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడినట్టే కదా. తర్వాత ఇన్ని న్యాయస్థానాలు ఉన్నాయి, ఇన్ని దశల్లో ఉన్నాయి, ఈ న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయనే ఒక అనుమానం అయితే జనంలో వచ్చింది కదా. తర్వాత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ఇంత పెద్ద కేసు మీద ఇంత సాచారం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు స్పందించట్లేదనే ఒక అనుమానం ప్రజల్లో వస్తారు కదా. దీని వెనకాల ఎవరున్నారు, ఎంత బలమైన వ్యక్తి ఉంటే ఇది జరుగుతుంది అనేదాన్ని కూడా వస్తుంది కదా. ఇప్పుడు దీని మూలాన నష్టపడింది ఎవరు? ఒక రాజ్యాంగ వ్యవస్థలు నష్టపడ్డాయి, ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకం అయ్యింది. దీని వెనకాల ఉన్న జెయింట్ కిల్లర్ అంటే ఇంత మేనేజ్మెంట్ చేస్తున్నాడు ప్రభుత్వాలని, వ్యవస్థలని అంటే ఆయన దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి, ఆ అదృశ్య శక్తి ఎవరు, అదృశ్య వ్యక్తి ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలింది కదండి. వాళ్ళ క్రెడిబిలిటీని కూడా పణంగా పెట్టి అవతలను కాపాడుతున్నారు. అది కరెక్ట్ మాట. అంటే వాళ్ళ ప్రభుత్వాలు కుప్పకూలిపోయినా పర్లేదు కానీ ఆ వ్యక్తులు కాపాడబడుతున్నారు. దీర్ఘకాలంలో అది ఎవరిని నష్టపరుస్తుంది? వ్యవస్థలు నష్టపరుస్తుంది, వాళ్ళకి తద్వారా వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళిద్దరికీ జరుగుతుంది. వ్యవస్థల మీద కూడా ఇవాళ డౌట్ వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలండి, దాదాపు 12 ఏళ్ల పాటు ఒక హత్య కేసు, ఒక హోమ్ గార్డుని వదిలిపెడితే కూడా గంటలో చెబుతాడు. అసలు ఇంకోటి అండి, ఆ హత్యలో పాల్గొన్న స్పష్టంగా చెప్తున్నారు, పలానాడు చెప్పారు మేము చంపామని. అవును, అయినా తేల్చట్లా కేసు. సుపారీ కూడా ఇచ్చారు. తర్వాత అసలు ఎవరైనా కూడా సాక్ష్యాధారాలు చెరిపారంటే వాళ్ళకి ప్రయోజనం కలిగించేది కాకపోతే వాళ్ళు ఎందుకు చెరుపుతారండి? పోలీసులు వచ్చారాక ఉంచుతారు కదా. దస్తగిరి ₹1 ఎంత ఇచ్చారని చెప్పి చెప్పాడు అతను, బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ అమౌంట్ కూడా దాని మీద మనీ ట్రయల్ జరగలేదు ఇంతవరకు. ఇంకోటి, ఆ డబ్బు కూడా పోలీసు రికవర్ చేశారు. తర్వాత అతను ఒక విల్లా కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాడు. 40 crores వివేకానంద రెడ్డి గారికి చంపడానికి సుపారీ ఇవ్వగలిగిన వ్యక్తులు ఎవరండి? అవసరం ఎవరికి ఉంటుంది? అన్నీ స్పష్టంగానే కనపడుతున్నాయి. అలాగే వాళ్ళు ప్రజల్లో జరిగే కూడా చర్చ కూడా అదేనండి. వైఎస్ వివేక ఎలా అయితే
కప్పబడిపోయిందో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే తరహాగా కప్పబడిపోతుంది. విచారణ పేరిట, ఇన్వెస్టిగేషన్ పేరిట ఊరిని నాటకాలు జరుగుతాయి తప్ప అసలు దోషులు బయటికి రారు అని అనుకుందాం అండి. మనం కూడా అనుకుందాం. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటారా? అంటే ఆ ఫలితం ఎట్టా ఉంటుంది ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు తేలుతుంది. అదే అన్న, ఇంకా ఎన్నాలో లేదుగా. ఇప్పుడు 28లోనే ఎలక్షన్ వచ్చేస్తుంది ఇక్కడ, అంతే కదండి. ఇప్పుడు దానికన్నా ఒక 6 నెలలు 8 నెలల ముందు జరిగింది ఆంధ్రప్రదేశ్ కన్నా. కాబట్టి 28లోనే ఎలక్షన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ 2016లో మనం వచ్చేసాం. కాబట్టి ఇంకొక సంవత్సరంన్నర అయ్యేటప్పటికి ఎలక్షన్ మూడ్ సెట్ అయిపోద్ది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయగలిగే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు మాకు నెక్స్ట్ అధికారంలోకి వద్దు అనుకుంటే మీరు అన్నట్టు దీన్ని కప్పిపుచ్చాలి. దాంతో వీళ్ళకొచ్చే రాజకీయ ప్రయోజనం అయితే ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. పాము మూంగేసి ఆటలో పిల్లి వచ్చి ఆ గుడ్ని ఎత్తుకుపోయినట్టు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటా ఉంటే మూడో పార్టీ ఆ గుడ్ని అంటే ఈ రాష్ట్రాన్ని ఎత్తుకుపోయే పరిస్థితి కనపడుతుంది ఆఖరికి. ఇప్పుడు ప్రజలు న్యాయ నిర్ణేతలు అల్టిమేట్గా నిజంగానే వీళ్ళిద్దరు దొంగలు, వీళ్ళు చేస్తుంది WWF అది అంటారు కదా, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఏదో, అదే ముందే ఫిక్స్ చేసుకుని చేస్తారు డ్రామా. వీళ్ళిద్దరూ ఇలాంటి వాళ్ళేరా అనుకున్నప్పుడు మీరు అన్నట్టు మూడో వ్యక్తిని తీసుకొస్తారు. అది ప్రజల చేతిలో ఉంది. ఇప్పుడు విజయమ్మ శర్మిలారెడ్డి మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే ఫోన్ ట్యాపింగ్ జరగదు అన్నది శర్మిలారెడ్డి ఆరోపణ. చేయించింది కూడా కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి మాటలు విని కేసీఆర్ చేపించాడు. మరి దొరకి సిట్టు విచారణకు రమ్మని పిలిచింది. మరి బానేస్ని ఎప్పుడు పిలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకరు, కేసీఆర్ అని ఒకరని మీరు అనుకుంటున్నారా? అందుకే అంత దొర బానేసా అని. జగన్మోహన్ రెడ్డిలో అంతర్భాగమే కేసీఆర్లో అంతర్భాగమే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఆయన చేశాడు. ఇప్పుడు రేపు సిట్ దీని మీద ఫోన్ ట్యాపింగ్ మీద విచారణలో సరే మీరు వీళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేశారంటే మీకు రాజకీయ ప్రత్యర్థులు, విజయమ్మని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి ఏముందని అడుగుతారు కదండి. అప్పుడు విజయం కూడా నాకు ప్రత్యర్థి అని చెప్తాడా? విజయం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆమె మీద నిఘా పెట్టానని చెప్పగలడా? అప్పుడు ఏం చెబుతాడు? లేదా నా స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి, ఆమెకి ఈయనకి తేడాలు ఉన్నాయి, అందువల్ల పనిలో పనిగా ఎట్టాగు ఫోన్ ట్యాపింగ్తో పాటు మా వాళ్ళే కూడా పెట్టమన్నాడు, పెట్టానంటాడు తప్ప విజయం నాకు రాజకీయ ప్రత్యర్థి అని అయితే చెప్పి. రాజకీయ ప్రత్యర్థి అని కాదు, కానీ వీళ్ళకి ఎవరికి తెలియకుండా రాజశేఖర రెడ్డి సంపాదించిన దాంట్లో ఆమె ఇంకేమైనా దాచిందేమో, అవి బయట పడతాయి అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేపించారని ప్రజలు అనుకుంటున్నారు. అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఆర్థిక అంశాలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఉంటుందని విజయం గారు కలగంది కదా. ఆమె ఎవరితో అన్న ఆర్థిక అంశాలు మాట్లాడటానికి అప్పటికే విజయం గారికి సంబంధించిన ఈ ఆర్థిక అంశాలు ఆమె చేతిలో లేవు, అన్నీ జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళి. అయినా కూడా ఆ కష్ట నష్టాలు చెప్పుకునే సందర్భంలో అయినా కూడా మీరు అన్నట్టు అవి బయటకు వస్తాయి. కానీ అప్పటికి ఆమె కస్టడీలో లేవై. ఇప్పుడు మొన్న ఆయన ప్రత్యేకంగా చెప్పాడు, అది నా స్వార్జితం తప్ప విజయం గారికి షర్మిలకి ఏమి భాగం లేదని కూడా చెప్పాడు. అయినా చెప్పుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దొర కేసీఆర్ తాత్కాలికంగా విచారణ నుంచి తప్పించుకున్నా రేపు ఎల్లుండి విచారణ ఎదుర్కోక తప్పదని, అలాగే బానిస జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో విచారించబడతాడంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.